బ్రేకింగ్ చూస్తున్న మియాపూర్ పిఎస్ పరిధిలో సినీ దర్శకుడు ఓం రమేష్ కృష్ణ అదృశ్యమయ్యాడు. మియాపూర్ ఫ్రెండ్స్ కాలనీలో ఎస్వీహెచ్ ప్లాజాలో ఉంటున్న ఓం రమేష్ కృష్ణ ఈ నెల 4న బయటకు వెళ్లి తిరిగి రాలేదు. చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభించకపోవడంతో మియాపూర్ పిఎస్లో ఆయన భార్య ఓం రమేష్ కృష్ణ ఫిర్యాదు చేసింది. శ్రీదేవి ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. మియాపూర్ పిఎస్ పరిధిలో సినీ దర్శకుడు ఓం రమేష్ కృష్ణ అదృశ్యమయ్యాడు. మియాపూర్ ఫ్రెండ్స్ కాలనీలోని ఎస్వీహెచ్ ప్లాజాలో ఉంటున్న డైరెక్టర్ ఈ నెల 4న బయటకు వెళ్లి తిరిగి రాలేదు. చుట్టుపక్కల వెతికిన ఆచూకీ లభించకపోవడంతో మియాపూర్ పిఎస్లో ఆయన భార్య ఫిర్యాదు చేసింది. భార్య ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. మియాపూర్ పిఎస్ పరిధిలో సినీ దర్శకుడు ఓం రమేష్ కృష్ణ అదృశ్యమయ్యారు. మియాపూర్ ఫ్రెండ్స్ కాలనీలోని ఎస్వీహెచ్ ప్లాజాలో ఉంటున్న ఓం రమేష్ కృష్ణ ఈ నెల 4న బయటకు వెళ్లి తిరిగి రాలేదు. చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభించకపోవడంతో మియాపూర్ పిఎస్లో ఆయన భార్య ఫిర్యాదు చేశారు. శ్రీదేవి ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. మియాపూర్ పిఎస్ పరిధిలో సినీ దర్శకుడు అదృశ్యమయ్యాడు. మియాపూర్ ఫ్రెండ్స్ కాలనీలోని ఎస్వీహెచ్ ప్లాజాలో ఉంటున్న ఓం రమేష్ కృష్ణ ఈ నెల 4న బయటకు వెళ్లి తిరిగి రాలేనట్టు తెలుస్తోంది. చుట్టుపక్కల వెతికిన ఆచూకీ లభించకపోవడంతో మియాపూర్ పిఎస్లో ఆయన భార్య ఫిర్యాదు చేసింది. శ్రీదేవి ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ అందిస్తారు. రమణ, మియాపూర్ పిఎస్ పరిధిలో ఒక సినీ దర్శకుడు అదృశ్యం కావడం కలకాలం చెప్పాలి. మియాపూర్ ఫ్రెండ్స్ కాలనీ ఎస్వీహెచ్ ప్లాజాలో ఉంటున్నటువంటి రమేష్ కృష్ణ మొన్న 4వ తేదీ ఉదయం బయటకు వెళ్లి ఆయన ఇంటికి తిరిగి రాలేదు. దాంతో కుటుంబ సభ్యులు పిఎస్ లో ఫిర్యాదు చేశారు. దాంతో ప్రస్తుతం అయితే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. భార్య శ్రీదేవి చెప్తున్న ప్రకారం అయితే తనకి ఎలాంటి గొడవలు కానీ మిగతా సమస్యలు కూడా లేవని కూడా చెప్తున్నారు. మరి ఏం జరిగింది అనే కోణంలో ప్రస్తుతం కొనసాగుతుంది. పలు చిన్న సినిమాలకు దర్శకుడిగా పనిచేసినటువంటి రమేష్ కృష్ణ తర్వాత కొన్ని సినిమాలకు ప్రధాన దర్శకుల అసిస్టెంట్ డైరెక్టర్ కూడా పనిచేశారు. మరి అలాంటి వ్యక్తి ఎందుకు బయటకు వెళ్ళారు, ఎక్కడికి వెళ్ళారు, ఏం జరిగింది అనే కోణంలో అయితే ప్రస్తుతం పోలీసుల విచారణ కొనసాగుతోంది. సీసీ ఫుటేజ్ ను పరిశీలిస్తున్నారు. అయితే ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిన దృశ్యాలు మాత్రం కనిపించాయి కానీ ఇక మిగతా సంబంధించిన ఫుటేజ్ సంబంధించి మాత్రం పూర్తి క్లారిటీ రాలేదని కూడా చెప్తున్నారు. ఫోన్ స్విచ్ ఆఫ్ రావడం పలు అనుమానం సాగిస్తోంది. ప్రస్తుతం అయితే దర్యాప్తు కొనసాగుతుంది. దర్యాప్తు తర్వాత మిగతా వివరాలు తెలుస్తామని చెప్పి పోలీసులు చెప్తున్నారు. మనిషి అంటే రమణ, చూస్తున్నాం 4వ తారీఖు నుంచి అందుబాటులో లేకపోతే ఇన్ని రోజుల తర్వాత ఫిర్యాదు చేశారు. అంటే ఇన్ని రోజులు ఏం చేసినట్టు, ఏంటి, దీనికి సంబంధించి ఏమైనా అప్డేట్స్ చెప్తున్నారా కుటుంబ సభ్యులు? 4వ తేదీ ఎప్పుడైతే తను ఇంటికి వెళ్ళి ఉదయం తర్వాత ఇంటికి చేరుకోకపోవడంతో బంధువులు తర్వాత మిగతా అన్ని చోట్ల కూడా వెతికిన తర్వాత నెక్స్ట్ డే అంటే ఉదయం 5వ తేదీ ఉదయమే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంటే దానికి సంబంధించిన ఏమి ఎలాంటి అనుమానాలు లేవు. మరి ఎక్కడికి వెళ్ళినట్టు కూడా అతనికి సంబంధించి ఆచూకీ లభించకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కూడా కుటుంబ సభ్యులతో పాటు మిగతా వారిని కూడా వివరాలు వారి వద్ద తీసుకున్నారు. అంటే అతనికి సంబంధించిన ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా, మిగతా ఏమైనా కారణం ఉన్నాయనే విషయంలో
పూర్తిగా ఆరా తీశారు. అతని కాల్ డేటా కూడా పరిశీలించినప్పుడు కూడా పెద్దగా సస్పెక్టెడ్ కాల్స్ అయితే ఏం కనిపించట్లేదు. అంటే మరి అసలు ఎందుకు బయటకు వెళ్ళారు, అది కావాలని తనకు సారే వెళ్ళినట్టుగానే ప్రాథమికంగా కొన్ని అనుమానాలు బలపడుతున్నాయి. దానికి సంబంధించి దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పుడే వివరాలు వెల్లడించడం పోలీసులు కనిపిస్తుంది. కానీ అతని ఆచూకీ దొరకపోవడంతో మాత్రం అతని కుటుంబ సభ్యులు మాత్రం తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. థ్యాంక్ యూ రమణ.